బర్నబా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని పరిశుద్ధ ఆత్మ పొందుకొని వాక్యం ప్రకటించినప్పుడు బహుమంది ప్రజలు అతని వాక్యానికి లోబడి ఉన్నారు. దేవుని పక్షంగా వారు చేరి ఉన్నారు. ఆ తర్వాత బర్నబా పౌలు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని దేవుడు దర్శించాడని, ఆత్మ పొందుకున్నాడని, అతని జీవితం మార్చుకున్నాడని తెలుసుకొని బర్నబా తార్సులకు వెళ్ళాడు. వెళ్ళి పౌల్ని తీసుకొని అంతియోకియాకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి చాలామంది ప్రజలకు వాక్యం బోధించారు 1 సంవత్సరం అంతా కూడా. అందువల్ల మొట్టమొదట అక్కడ అంతియోకియాలో ఉన్న ప్రజలందరూ కూడా, శిష్యులందరూ క్రైస్తవులు అని పిలువబడ్డారు. మొట్టమొదటి క్రైస్తవులు ఎక్కడ ప్రారంభమయ్యారు అని అంటే అంతియోకియాలో ప్రారంభమయ్యారు.